హాయ్ అండి. దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణ 26/9/25 సంవత్సరం శుక్రవారం శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మన్మత్కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. రెండు చేతులలో పద్మాలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. లక్ష్మి అనే పదానికి అర్థము మంచి సంకేతము, సంపద, శ్రేయస్సు, అదృష్టము. ఇది హిందూ దేవత లక్ష్మిని సూచిస్తుంది. ఆమె సంపదకు, అదృష్టానికి మరియు శ్రేయస్సుకు అధిదేవత. ఈమె పేరు లక్ష్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. దీని అర్థము లక్ష్యము లేదా గమ్యము. అమ్మవారికి నైవేద్యము నేనైతే శ్రీనివాసంలో రవ్వ కేసరి చేశానండి. 1 గ్లాసు నూకకి 1 గ్లాసున్నర పంచదార, 1 గ్లాసు పాలు, 2 గ్లాసులు నీళ్లతో చక్కగా నూక వేయించుకొని పాలు నీళ్లు మరిగిన తర్వాత పంచదార వేసి కలిసిన తర్వాత ఎర్రగా వేయించుకున్న ఈ గోధుమ రవ్వని చక్కగా అందులో కలుపుకొని బాగా ఉడికిన తర్వాత నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్, మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారో వేసుకొని అవన్నీ అందులో వేసుకోవాలి. చక్కగా మూత పెట్టి ఉడికించుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఈరోజు మా అమ్మవారి ప్రసాదం. చాలామంది పూర్ణాలు, రవ్వ కేసరి, పాయసం ఇలా ఎవరికి తోచింది ఎవరి శక్తానుసారం వాళ్ళు పెడతారు. ఈరోజు శ్రీనివాసంలో పాలు, పానకం, వడపప్పు, రవ్వ కేసరి, పళ్ళతో నైవేద్యం అయితే సమర్పించుకున్నాం. శరన్నవరాత్రుల్లో 5వ రోజున లక్ష్మీదేవి అలంకారం ఉంటుంది. కానీ సాంప్రదాయకంగా నవరాత్రిలో మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి అంకితం చేయబడ్డాయి. అందువల్ల నవరాత్రులు 5వ రోజు లక్ష్మీదేవి రూపాల్లో ఒకటి అలంకరించబడుతుంది. దీనిని సాధారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి లేదా లక్ష్మీదేవి అలంకారంగా పేర్కొంటారు. సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. లక్ష్మీదేవికి అలంకరించేటప్పుడు పూలు, పండ్లు, వస్త్రాలు, నగలు వంటివి ఉపయోగిస్తారు. నవరాత్రులలో ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన, వస్తు సంపదలు, సమృద్ధి, విజయము లభిస్తాయని జనులు నమ్ముతారు. నవరాత్రుల్లో దేవి నవరూపాలను ఆరాధించడమే పండుగ. ఒక్కో రోజు ఒక్కో రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని మంత్రం పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీ సూక్తం. ఇది సంపద, శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. కొన్ని సాధారణ మహాలక్ష్మి మంత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మి నమః మరియు ఓం మహాదేవ్యచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా మీరు కోరుకున్న ఫలితాన్ని బట్టి మంత్రాన్ని ఎంచుకోవచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం మహాదేవ్యచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు. లోలాసురుడు అనే రాక్షసుని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలో ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవని చండీ సప్తపతి చెప్తోంది. నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. రోజు శ్రీనివాసంలో నేను మహాలక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించుకొని ఇప్పుడు ఆశీస్సులైతే పొందాను. నాతో పాటు మీకు కూడా మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, స్వైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం. ఉంటానండి, మీ పార్థ.